అందరికీ నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాటి మన రుచి చూడు వచ్చేసింది శ్రావణ శుక్రవారం సందర్భంగా డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. మరి నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు రెడీగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా శ్రావణ శుక్రవారం సందర్భంగా మన కోసం ఎటువంటి ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేయబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ముందుగా మీకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి. మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రసాదాలు నైవేద్యాలు అనొచ్చు, మరి ఏం ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు మన వ్యూవర్స్ కోసం? ఈరోజు మనము మన తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన పులిహోరనే కొంచెం కొత్తగా చేసుకుందాము. ఇంకా పాయసము సేమియాలే కానీ మిల్లెట్ సేమియాలు అన్నమాట. ఓకే, చాలా కొంచెం కొత్తగా. పులిహోర అందరికీ తెలిసిందైనా కొంచెం కొత్త వేలో తయారు చేసి చూపిస్తున్నారు. అలానే పాయసం కూడా మిల్లెట్స్ తో పాయసం. మరి అన్నిటికీ అంటే పాయసం పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మన ప్రేక్షకులకు చెప్పేస్తారా? బియ్యం, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, బెల్లం, ఆవాలు, కరివేపాకు, చింతపండు, మిల్లెట్ సేమియా, సగ్గుబియ్యం, కాజు, కిస్మిస్, పంచదార, నెయ్యి, ఇలాచీ పొడి, పాలు. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. ముందు పులిహోర ప్రిపేర్ చేద్దామా, పాయసం ప్రిపేర్ చేద్దామా? మనము రెండు కలిపిగా చేసుకుందామండి, ఎందుకంటే అంతలో ఒకటి అవుతా ఉంటుంది. మనం ఫస్ట్ పులిహోరకి పులుసు అండి, పులుసు చాలా ముఖ్యము. మనం చింతపండు నానబెట్టి పులుసు కూడా తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇంకా ఇది రెడీగా ఉంది కాబట్టి. అవునండి, మనం స్టవ్ పైన పెట్టుకుందాము. ఆన్ చేసుకుందాం స్టవ్. ఎందుకంటే ఇది ఎంత బాగా ఉడికితే ఆ పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది. సో మనం ఇది ఫస్ట్ పెట్టుకుందాము. సో అలానే రైస్ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. పులిహోర కావాల్సిన రైస్ కూడా. ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేసుకోలేదు, అంటే కలిపేటప్పుడు వేసుకుందామండి. ఇప్పుడైతే ఉట్టిగా రెడీ చేసి పెట్టుకున్నాం అంతే. సో మనం ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఎందులో? పులుసులో, చింత పులుసులో బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అనేది క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలా? రైస్కి మనం ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి? మామూలుగా అయితే ఒక అరకిలో చింతపులుసు, అంటే అరకిలో చింతపండు నానబెట్టి తీసిన పులుసు దాదాపుగా 2 కిలోల బియ్యం వరకు సరిపోతుంది. అంటే ఇంకా అప్పుడప్పుడు ఇంకా చింతపండు ఒక్కొక్కసారి ఎక్కువ పుల్లగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలా కొంచెం అటు ఇటుగా, ఇంకా పులుపు అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, సో అలా సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందామండి, కొంచెం బెల్లం వేసుకుందాం లైట్గా, మరీ ఎక్కువ కాదు. జస్ట్ మనకు ఆ పులుపు కొంచెం అలా బ్యాలెన్స్ టేస్ట్ ఉండడం కోసం. ఇప్పుడు మీరు పులిహోర అనేది కొంచెం కొత్తదనంలో చూపిస్తామని చెప్పారు కదా, ఆ కొత్తదనం ఏంటి అండి? ఎక్కడ మనం కొత్తగా చూపించబోతున్నాము అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కలిపేటప్పుడు ఉన్న పోపులో కొంతమందికి పల్లీలు కొంచెం మెత్తగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి మంచిగా కరకరలాడితే బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే పల్లీలు కొంచెం కరకరలాడేలాగా వచ్చేలాగా చేసుకుంటాం. ఇందులో కొంచెం నూనె కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం వేసేయండి నూనె. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఒక డ్రాప్ సరిపోదు, ఒక స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఏంచి పక్కకు పెట్టుకుంటే అదే నెయ్యిలో మనం కొంచెం సేమియాలు వేయించుకోవచ్చు. ఇలా ప్రసాదాలు అంటే మనకి చాలానే గుర్తొస్తాయి కదా, పులిహోర, చక్కెర పొంగలి, పాయసం. ఎక్కువగా అందరు ఇళ్లలో చేసుకునేది పులిహోర అండ్ పాయసం. ఈ రెండు కంపల్సరీ ఉంటాయి నైవేద్యాలుగా. మరి ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఎట్లా చేస్తూ ఉంటారు పండుగల్ని? అంటే మా కాలేజీలో ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉంటారు కాబట్టి
కొంచెం మిక్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత దీని తర్వాత వినాయక చవితి వస్తుంది. సో మా దాంట్లో మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. సో మేము మోదక్ ఎక్కువగా చేస్తాం, పులిహోర చేస్తాము, మోదక్ చేస్తాము, లడ్డు కూడా చేస్తాము, ఇంకా పాల తాలికలు అని ఆ స్వీట్ చేస్తాము. అట్లా మిక్స్ లాగా చేస్తాం అన్నట్టు అందరూ పిల్లలకి సూట్ అయ్యేలాగా. నెయ్యి వేడైపోయిందండి, మనం కాజు వేసుకుందాము. కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఎంచుకుంటే బాగుంటుందండి. ఇది ఈ చింతపండు గుజ్జు మాత్రం బాగా దగ్గర అయ్యే వరకు మరిగించాలి. అంటే అది పచ్చి వాసన అనేది పోయి పులుపు అనేది కొంచెం పచ్చిగా కాకుండా కొంచెం మంచిగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం బెల్లం కూడా వేసాము, సో ఆ పులుపు ఆ తీపి కొంచెం బ్యాలెన్స్ టేస్ట్ ఉండి బాగుంటుంది. సో మనం ఇవి వేంపేటప్పుడు మనం పాలను కూడా పెట్టుకుందామండి ఒక పక్కకి. సో పాలు కూడా వేడైపోతూ ఉంటాయి. 1 లీటర్ పాలు తీసుకుంటున్నామండి. చిక్కటి పాలు 1 లీటర్ వరకు తీసుకుంటే పాయసం టేస్టీగా ఉంటుంది. ఏంటంటే ఈ పనులు అవుతూ ఉంటాయి, ఆ పనులు అవుతూ ఉంటాయి, మనకి తొందరగా అయిపోతుంది. చూడొచ్చు కాజు కొంచెం కలర్ మారుతుంది. సో మనం ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం దీంట్లోనే. కిస్మిస్ తొందరగా వేగిపోతుంది. అయిపోయిందండి ఇది. సో ఇప్పుడు మనం ఇది తీసేసుకొని ఇదే నెయ్యిలో మనము మన సేమియాలు, మిల్లెట్ సేమియా, సో కొంచెం ఫ్రై చేసుకో. అంటే అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో వెతికితే దొరుకుతుందండి. ఈ రోజులలో మిల్లెట్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి అంతటా దొరుకుతుంది. సో మిల్లెట్ అనేది మామూలు మన రెగ్యులర్ సేమియా కంటే పెద్ద టేస్ట్లో కూడా అంత తేడా ఏముండదు, కానీ హెల్త్ పరంగా బాగుంటుంది. సో కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో మిల్లెట్ సేమియా అండి, మీరు చూడొచ్చు. సేమ్ సేమియాలానే ఉందండి, అసలు ఏమాత్రం తేడా లేదు. సో ఈ పండుగకి మీ పిల్లలకి కొంచెం అంటే టేస్టీగా ప్రేక్షకులు వాళ్ళ పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే కొంచెం టేస్టీగా ప్లస్ అలాగే హెల్తీగా. ఓకే, ఇది కొంచెం తొందరగా విరిగిపోతాయేమో కదా, అందుకే దీన్ని ఎలా అంటే కొంచెం ఇలా పైకి కిందికి అని మాత్రమే ఎక్కువ కలపకుండా చిన్న మంట మీద పెట్టుకొని జస్ట్ పైకి కిందికి అలా చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం విరిగినా పర్లేదు, ఎందుకంటే ఇవి చాలా పొడుగున్నాయి కాబట్టి కొంచెం విరిగినా పర్లేదు. మన సేమియాలు అయితే మామూలు సేమియాలు చిన్నగా ఉంటాయి, షార్ట్ ఉంటాయి. ఓకే, వేగినట్టుంది కదా, వేగింది. ఆపేనా? ఆపేసేయండి. ఓకే, ఆ హీట్ కూడా కొంచెం అయిపోతుంది. అవునండి. సో మీరు చూడొచ్చు లైట్గా బ్రౌన్ కలర్ అయ్యాయి. మన చింతపులుసు కూడా ఏదైతే పులిహోరకి అది కూడా మరుగుతుంది. ఇంకా దగ్గర అవ్వాలా ఇది? ఇంకొంచెం అండి. సో అంతలో మనం ఏం చేసుకుందామంటే అది అయిపోయే లోపు మనం దానికి కావాల్సిన పోపు వేసుకుందాం. దీనికి కూడా ఆయిల్ పడుతుంది కదా, శ్రీవారి సర్వం ప్యూరిటీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాను. పోపు ఎంత బాగుంటే పులిహోర అంత బాగుంటుంది. అవునండి. ఇది కొంచెం దగ్గర పడుతున్నట్టు ఉంది, చూడండి ఒక్కసారి. కొంచెం గానీ ఓకే, ఇలా అన్నీ ఒకేసారి పెట్టడం వల్ల మనకేంటంటే టైం, పండుగ రోజు ముందే అన్ని పనులు చేసుకోవడంలో బిజీగా ఉంటే టైం సరిపోదు. సో ఫస్ట్ ఏంటంటే మనము పల్లీలు వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కూడా. 1 కప్ వరకు వేసుకున్నారు. చాలా మందికి పల్లీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అవును, పులిహోరలో. ఇది వేయించేటప్పుడు క్రిస్పీగా ఉండాలనుకుంటే స్లోలో పెట్టాలా, మీడియంలో పెట్టాలా, ఫ్లేము ఎలా పెట్టాలండి? మీడియంలో సరిపోతుందండి. కొన్నిసార్లు మీరు అన్నట్టు మెత్తగా అయిపోతూ ఉంటాయి పల్లీలు. అవునండి, అంటే మనం ఇంట్లో చేసుకుంటే అయితే క్రిస్పీగానే ఉంటాయి ఎక్కువ వరకు, ఎందుకంటే మనం వెంటనే కలుపుకుంటే. ఒకవేళ కొంతమంది ఏంటంటే పోపేసి ఆ చింతపండులో వేసేస్తారు అనమాట. ఆ చింతపులుసులో వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది. ఒకవేళ మనం కలిపేటప్పుడు ఇది విడిగా అది విడిగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, మంచిగా
పల్లీలు కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా కాకుండా ఉంటాయి. సో ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే అన్నీ ఒకేసారి చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి. మళ్ళీ ముందే పాలు చింతపులుసు పక్కకు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదా, దాదాపు వేగిపోయాయండి. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందాము. పోపులో క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఆ టేస్ట్ రుచి బాగుంటుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేస్తారు కదా ఏదైతే మనం పులిహోరకి పోపు తీసుకున్నప్పుడు. అవునండి, ఎందుకంటే ఆయిల్ లేకపోతే ఏంటంటే ఆ టేస్ట్ కూడా అంత బాగుండదు. ప్లస్ అన్నం కూడా కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం ముద్దలాగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ లైట్గా ఎక్కువ ఉండొచ్చు, కొంచెం మరీ ఎక్కువ కాకుండా. మన పాలు కూడా వేడి అయిపోయాయండి. సో మనం దీంట్లో సేమియాలు వేసుకుందాం. ఓకే, సగ్గు బియ్యం కూడా చెప్పారు చిక్కదనం కోసం. సగ్గు బియ్యం కూడా వేసుకుంటాం. సగ్గు బియ్యం మనం నానబెట్టామండి, అరగంట నానబెట్టాం. సో నానబెట్టింది వేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా పని అయిపోతుంది. వేసేసేయండి. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇది తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ సమయం అవసరం లేదు. నెక్స్ట్ టైం వేస్తున్నారు సార్? మినపప్పు అండి, మినపప్పు వేసుకుందాం. అంటే ఏది ఎక్కువ టైం పడుతుందో దాని ప్రకారంగా మనం వేసుకుంటున్నాము. దాంతో పల్లీలు ప్రాపర్గా వేగుతాయి వాటితో పాటు. అవునండి, మనం సేమియాలు కూడా వేసుకుందామండి, ఎందుకంటే సగ్గు బియ్యం ఆల్రెడీ నానింది కాబట్టి. పంచదార ఇందులో లాస్ట్లో యాడ్ చేయాలండి? ఇప్పుడు వెంటనే వేసుకుందామండి. వెంటనే వేసేస్తే ఇది మెత్తపడదు కదా? మెత్తపడదు. ఎంత షుగర్ క్వాంటిటీ తీసుకుంటున్నారు? లీటర్ పాలు తీసుకున్నాము. లీటర్ పాలకి దాదాపు ఒక 300 గ్రాముల వరకు వేసుకోవచ్చు, 250 నుంచి 300 గ్రాముల వరకు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇవి ఎగిపోయాయండి, అటు అది అవుతుంది, ఇటు ఇది కూడా ఎగిపోయాయి. మనం దీంట్లో ఇప్పుడు కొంచెం ఆవాలు, ఓకే ఆవాలు మాత్రం ఇట్లా అన్ని వేగిన తర్వాత వేయాలి. కొంతమంది స్టార్టింగ్లోనే వేసేస్తూ ఉంటారు. అంటే మామూలు పోపు వేసినప్పుడు అయితే స్టార్టింగ్లో వేసుకోవాలి. ఇప్పుడు మరి పల్లీలు శనగపప్పు అదంతా వేగే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి ముందే ఆవాలు వేస్తే. ఆవాలు కూడా చాలా ఎక్కువ వేసారు, 5 స్పూన్లు వేసారు. అంటే పులిహోరలో ఆవాలు చాలా బాగుంటుంది. కొంతమంది ఆవ పులిహోర అని కూడా చేస్తారు. సో ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కూడా వేయొచ్చా? ఓహో, జీలకర్ర కూడా ఎక్కువ క్వాంటిటీ వేశారు. పులిహోరలో నేను జీలకర్ర ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఓకే, బాగుంటుంది. మన పాయసం దాదాపు అయిపోయినట్టే. ఇంకా అంటే ఇది మిల్లెట్స్ తో చేసిన ఇది కాబట్టి కొంచెం టైం పడుతుందేమో అనుకున్నాను ఈ సేమియాకి. లేదు, త్వరగానే ఉడికిపోతుంది అది. ఓకే, మనం ఇంకా దాంట్లో మనం ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇంకా మనం ఇలాచీని పొడి చేసి పెట్టుకున్నాము. ఇలాచీ పొడి ఏంటంటే లాస్ట్కి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అదొకటి వేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు కదా? అవునండి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు అవి లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అండి, కరివేపాకు వేసుకుందాము. ఓకే, ఇంగువ వేసుకుందామండి. ఇంగువ కూడా ఎక్కువే పడుతుందా? అవునండి, కొంచెం బాగుంటుంది కొంచెం ఎక్కువ ఉంటే. ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఇంకా మన పోపు అనేది రెడీ అయిపోతుంది. ఈ పాయసం అయిపోయిందండి, నేను ఆపేనా లేకుంటే? ఆపేసేయండి. కొంచెం పసుపు, ఇంకా స్టవ్ ఆపేసుకున్నామండి ఇది కూడా. సో మనం ఇప్పుడు పాయసంలో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇది ఏంటంటే కొంచెం చక్కెర వేసి చేసామన్నమాట. సో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో
చక్కెర కూడా ఉంది కాబట్టి రెండు మిక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది ప్యూర్ ఇలాచి పొడి అంటే మంచిగా పొడి కావాలని చెప్పి కొంచెం చక్కెర వేసామన్నమాట. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము, ముందే వేయించి పెట్టుకున్నాయి. కొన్ని మనం మీద నుంచి వేసుకోవడానికి పెట్టుకుందాం. ఓకే ఓకే, రైస్ ఇచ్చేనా మరి? మన పాయసం రెడీ అండి. సో మనం రైస్ కూడా కలిపేసుకుందాం. సో వేడి వేడి అన్నంలో పులిహోర అయితే అందరూ మన తెలుగు ఇండ్లలో సామాన్యంగా చేసుకునేదే. అయినా అన్నం అనేది కొంచెం 90% వరకే ఉడకనిచ్చి పెట్టుకుంటే ఆ వేడిలో సరిపోతుంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చిని కొంచెం ఇలా చించేసి వేసుకొని కలుపుకుందాము. ఇలా దేనికోసం అండి? ఇందులో ఆల్రెడీ వేసాం కదా. అందులో వేసాము, కానీ ఇది కొంచెం టేస్ట్ వేడివేడి అన్నం వేడిగా ఉన్నప్పుడు వేయాలి. సో కరివేపాకు కూడా అంటే దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కొంచెం చించుకొని వేసుకుంటే వాసన అనేది బాగుంటుంది. దీంట్లో కరివేపాకుని కొంచెం ఉప్పు వేసుకుందాము. మనం చింతపులుసులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. సో దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కలర్ కొంచెం కావాలంటే ఏం చేయాలంటే కొంచెం పసుపును నూనె కలిపేసి దీంట్లో కలిపేసుకోవాలి అన్నంలో. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. అదేంటంటే అది ఫ్రై అయినాయి, ఇవి ఏంటంటే పచ్చిది కరివేపాకు కొంచెం బాగుంటుంది అన్నమాట. కొంచెం దీంట్లో పసుపు వేసుకుందామండి. పసుపును ఆయిల్ వేసి కలుపుకుంటే కొంచెం కలర్ కోసం అన్నమాట. ఇది శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నా. సరిపోతుందా? సరిపోతుందండి, కొంచెం చాలు. జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ కలర్ కోసం అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే చూడడానికి బాగుంటేనే తింటారు. సో అట్లా కొంచెం కలర్ కోసం మీరు చూడొచ్చు, జస్ట్ లైట్గా అంతే. కొంతమంది నిమ్మకాయని కూడాను ఇట్లా పైనుంచి స్ప్రింకిల్ చేస్తారు కదా రైస్లో. అంటే నిమ్మకాయ అయితే లాస్ట్లో వేసుకుంటాము. మనం చింతపండు పులిహోర చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం నిమ్మకాయ ఏం అవసరం లేదు. అంటే మరీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా కొంతమంది అన్నదానాలు అలా చేసినప్పుడు ఒక 1000 మందికి అలా చేసినప్పుడు ఏంటంటే చింతపండు ఎంత అని చేస్తామని చెప్పి కొంచెం అది కొంచెం ఇదిలా చేస్తే అప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం చింతపండు పులుసులో అంటే చింతపండు పులుసు కొంచెం వేయచ్చు, దాంట్లో కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే ఏంటంటే కొంచెం పని తగ్గుతుందని అలా చేస్తారు. సో మీరు చూడొచ్చండి, మొత్తం కలిపాక లైట్గా పసుపు కలర్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం అది కొంచెం ఇది ఇలాగ వేసుకుందామండి. కొంచెం పులుసు వేసేయండి దీంట్లోకి. చింతపండు గుజ్జు కలిపిన తర్వాత ఫైనల్గా పోపు యాడ్ చేయాలి. ఒకసారి చూసుకుందాం ఇది ఎలా ఉందో అని. ఇంకొంచెం వేసేయండి, ఇంకొంచెం పడుతుందండి. ఇప్పుడు మనం ఇది కూడా కొంచెం వేసేసుకొని ఇంకా ఫైనల్గా కలిపేసుకుందాం. మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం బాగుందన్నమాట. లేకపోతే అప్పుడప్పుడు ఏంటంటే డల్గా కనిపిస్తుంది, పిల్లలకి అంత తినడానికి ఇష్టపడరు. మనం కొంచెం పసుపు వేయడం వల్ల ఏమైందంటే కలర్ అనేది చాలా బాగుంది. అయిపోయినట్టుగా కదా? అయిపోయిందండి. ఓకే, పులిహోర రెడీ అయిపోయింది, పాయసం కూడా రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యాలు రెండు కూడా పూర్తి చేసేసుకున్నాం కాబట్టి మరి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేస్తే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం సార్. ఓకే మేడం. ఫైనల్గా గార్నిష్ కోసం రెడీ చేసి పెట్టిన కాజు కిస్మిస్,
సో మన పులిహోర ఉన్న మిల్లెట్ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. సో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిద్దాం. సో రండి సార్, నైవేద్యం సమర్పించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సోమనాథ్ గారు. ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర, అలానే మనకి మిల్లెట్స్తో పాయసం రెండు కూడా చాలా చక్కనైన ఈజీ మెథడ్లో నేర్పించినందుకు ధన్యవాదాలు. మీకు మరొక్కసారి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.